హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంతోష్నిని. ఈరోజు నేను మీకు వీడియోలో ఒక అమ్మవారి గుడిని అయితే చూపించబోతున్నానండి. ఈ అమ్మవారు చాలా సంవత్సరాల క్రితం నాటిది. ఈ మధ్యనే ఒక సంవత్సరం క్రితము ఈ అమ్మవారి గుడిని అయితే ఈ విధంగా మళ్ళీ పునర్నిర్మించారండి. ఈ అమ్మవారు పోచమ్మ అమ్మవారండి. పోచమ్మ అమ్మవారిని లోపలికి వెళ్ళి దర్శనము చేసుకుందాము. అమ్మవారు అనగానే మనకు ఎప్పుడైనా విగ్రహ రూపంలో దర్శనమిస్తారు కదండి. కానీ ఈ ఆలయంలో మనకు అమ్మవారు ఒక శిలారాయి పైన దర్శనమిస్తారు. ఈ వీడియోలో నాకైతే కొన్ని చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయండి. ఇలాంటి డౌట్స్ మీకు కూడా వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ ఈ రాయి పైన నేను పసుపు కుంకుమ వేస్తున్నాను కదండి. ఈ గుడికి ఈ విధంగా ఒక రాయి ఉంది కదా, అదేంటో నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలుసుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేస్తున్నానండి. అమ్మవారికి పసుపు కుంకుమ పువ్వులతో అలంకరించడం అయితే అయిపోయిందండి. మళ్ళీ ఇందులో నాకు ఒక చిన్న డౌట్ వచ్చేసిందండి. అమ్మవారి దగ్గర ఇలా 2 గుర్రాల్లాగా ఉన్నాయి, అలాగే పక్కన చిన్న చిన్న గుర్రాలు కూడా ఉన్నాయండి. వీటిని అమ్మవారికి ఎందుకు పెడతారనేది అయితే నాకు తెలియదు. మీకు ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలా గుడికి వెళ్ళినప్పుడు కొన్ని చిన్న చిన్న డౌట్స్ అయితే వస్తాయి కదండి. ఇలాంటి డౌట్స్ మీకు ఎవరికైనా వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అమ్మవారిని దర్శనం చేసుకోవడము కంప్లీట్ అయిపోయిందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ అండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్.